సంఖ్యాకాండము 32వ అధ్యాయము. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడుగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఎలాలే షెబాము నేబో బెయోను అను స్థలములు అనగా ఇజ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ నీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇజ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారునూ అలాగు చేసిరి కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇజ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేసెను. అప్పుడు యెహోవా కోపము ఇజ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. ఇప్పుడు ఇజ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చెయ్యును. అట్లు మీరు ఈ స్వజనమును నశింపచేసెదరు అనెను.